3 రోజులు ఉపవాసము, 3 రోజులు ఏకభుక్తము, తిరిగి 3 రోజులు, ఇటువంటి అనేకములైనటువంటివి చాంద్రాయణ కృచ్ఛ్ర వ్రతములు సవివరంగా యాజుష స్మార్తానుక్రమణిక అనే పుస్తకంలో చెప్పబడి ఉన్నాయి. అందులో చూడండి, తెలుస్తుంది. అసత్యం చేసినందుకు ఇంత పెద్ద పరిహారాలా అంటే అసత్య భావన మీలో ఎంతగా బాధను కలిగిస్తుందో, మీరు చెప్పిన అసత్యం వలన ఎంత పెద్ద ఆపద సంభవించిందో దానిని బట్టి ఈ పరిహారం ఉంటుంది. చిన్నగా అసత్యం చెప్పాము, చిన్నపాటి దోషం ఉదయం లేవగానే చెబుతూ ఉంటాము. ఇవన్నింటికి కూడా మానసికంగా ప్రార్థన చేస్తే చాలు. దోషం తీవ్రతను బట్టే పరిహారం ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు చేశాను. సంక్షిప్తంగా ఒక ముక్కలో చెబుతాను. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం. చేసినటువంటి సకల పనులకు దోషాలకు కూడా ఒకే ఒకటి ప్రాయశ్చిత్తము, అది